విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ బోణి కొట్టింది. శ్రీలంకతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం రావడంతో ఆటను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 269 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం లంకకు 271 పరుగులు టార్గెట్ ఇస్తే 211 పరుగులకు ఆలౌట్ అయింది. మహిళల క్రికెట్లో అత్యున్నత వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన ఆరంభ మ్యాచ్లో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. భారత్ ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన అమన్జోత్ కౌర్ 57 పరుగులు, దీప్తి శర్మ 53 రన్స్తో జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ 7వ వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. హర్లిన్ డియోల్ 48 పరుగులు చేయగా ప్రతీకా రావల్ 37 రన్స్తో రాణించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 21 పరుగులే చేసి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. ఆఖర్లో స్నేహ్ రాణా దూకుడుగా ఆడి 28 రన్స్ కొట్టింది. స్మృతి మంధానా, జమీమా రోడ్రిక్స్, రిచా ఘోష్ నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర 4 వికెట్లు తీయగా ఉదేశిక ప్రబోధని 2, చమరి ఆటపట్టు, కులసూర్య 1 వికెట్ తీశారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం లంకకు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 45.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. చమరి ఆటపట్టు, నీలాక్షి డిసిల్వా తప్ప ఎవరూ పెద్దగా ఆడలేదు. బ్యాటింగ్లో అదరగొట్టిన భారత స్పిన్నర్ దీప్తి శర్మ బంతితోనూ మెరిసింది. ఆమెకు 3 వికెట్లు దక్కగా స్నేహ్ రాణాకు 2 వికెట్లు, శ్రీచరణి 2 వికెట్లు, క్రాంతి గౌడ్, అమన్ జోత్, ప్రతీకా రావల్ 1 వికెట్ పడగొట్టారు.